ఇలాంటిది ఈ కేసు విషయంలో వీళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత జగన్ చుట్టుపక్కల ఉన్నటువంటి కసిరెడ్డి కానీ లేదంటే చెన్నరెడ్డి లాంటి వ్యక్తి కానీ ఆయన ఓఎస్డీలో పనిచేసిన కొంతమంది ధనంజయ్ కరుణాకర్ కానీ ఇట్లాంటి వ్యక్తులను చూసుకుంటా ఉందంటే అసలు మెయిన్ కీలకమైన వ్యక్తి గోవిందప్ప బాలాజీ భారతీయ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. అట్లాంటి వ్యక్తుల్ని ఆయన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కొంతమంది సమూహాన్ని ఈ లెక్క స్కామ్ లో ఇరికిస్తా ఉంటుంటే ఈ వైసీపీ దొంగ ఇక్కడ ఎట్లాంటిది ఉంది? డిబేట్ లోకి వచ్చి ఏ విధంగా మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడే తీరు ఒకసారి వాళ్ళే ప్రశ్నించుకోమని చెప్పండి. ఇవాళ సాక్ష్యాధారాలతో సహా ఏ పార్టీ లెవెల్లో ఉన్న వరుణ్ పురుషోత్తం అనే అతని దగ్గర నుంచి వాళ్ళ రోజున 11 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారంటే వాళ్ళు సిట్ అధికారులు ఏ కేసు విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నారనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ వరుణ్ పురుషోత్తం అనే అతను కసిరెడ్డికి అనుచరుడే కాదు, ఆయన కీలకమైన వ్యక్తి కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు దుబాయ్లో పారామౌంట్ హోటల్ అండ్ రెసిడెన్సీ దాంట్లో 58th ఫ్లోర్ లో 5801 ఫ్లాట్ నెంబర్, ఆ ఫ్లాట్ లో వీళ్ళ విలాసాలు చేసుకోవడానికి డబ్బులు దాచుకోవడానికి ఇక్కడి నుంచి డబ్బులు ఈ లెక్కలకు సంబంధించిన డబ్బులు దాచుకోవడానికి వీళ్ళు అక్కడికి వెళ్ళి దాచుకుంటున్నారని చెప్పేసి పిట్టధికారులు తెలిసింది. ఈ విషయాలు తెలుసుకునే అక్కడ యుఏఈ ప్రభుత్వంతో మంతనాలు జరిపి ఈడీ అధికారులతో కూడా కొంచెం సపోర్ట్ కావాలని చెప్పేసి సిట్ అధికారులు మాట్లాడి వాళ్ళ రోజున కేసుని ఎంత కీలకంగా చేస్తా ఉండంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఏ విధంగా మాట్లాడుతున్నారండి? వీళ్ళ తత్వం ఏ విధంగా మాట్లాడుతున్నారండి? మొత్తం హలో హలో ప్లీజ్ కంటిన్యూ, వినబడుతుంది, కంటిన్యూ. సరే, వీళ్ళ తత్వం ఏ విధంగా మాట్లాడుతున్నారండి? వీళ్ళు మాట్లాడే మాటలు తీరే విధంగా ఉందండి. ఇవాళ రోజున తప్పు చేసి ఇవాళ రోజున వేలాది కోట్ల ప్రభుత్వ ప్రజలకు గండు కొట్టేసి ఇవాళ రోజున తెల్లకాలు వేసుకొని మాట్లాడుతూ ఉందంటే ఏ విధంగా ఊరుకుంటారంటే చట్టాలు అయిపోయినాయి. ఎందుకంటే 16 నెలలు జైల్లో ఉంటే చెప్పకూడదు వ్యక్తి మొత్తం 16 నెలల పాటు మొత్తం వ్యవస్థని అతలాకుతలం చేసి 5 ఏళ్ల పాలన వ్యవస్థ సర్వనాశనం చేసి ప్రజలకి ముద్దులు పెట్టి ఇవాళ రోజున గుర్తులు కొట్టేసి ఇవాళ రోజున స్వచ్ఛమైన పాలన అందించాము, ఇవాళ కూటమి మీద విషయం చెబుతా ఉంటే ఏ విధంగా నమ్ముతారు సార్? వీళ్ళు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటాయి సార్? నేను అందుకనే అంటున్నా, ఈ వ్యక్తిని వరుణ్ పురుషోత్తమే కాదు, చాలా కీలకమైన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ లేకుండా ఆయన వ్యాపారంలో ఉన్న కొంతమంది. లక్ష్మీకాంత్ గారు, ఇప్పుడు మీరు నిన్న చూసే ఉంటారు, ఒక యాప్ని రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ నుండి. ఆ యాప్లో ఎవరైతే ఆ యాప్లో అన్యాయం చేస్తారో, కూటమి ప్రభుత్వం ఏదైతే దాష్టికాలు చేస్తారో అవన్నీ దానిలో పొందుపరచబడతాయి. ఆ తర్వాత ఏంటనేది చూస్తారని చెప్తున్నారు. మీరేమంటారు దాని గురించి? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య ఒక మీటింగ్ పెట్టారు. తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి కొంతమంది పోలీసులు వెళ్తాయి. ఏది ఫిబ్రవరిలో మీకు గుర్తుందో లేదా, సింగయ్య చనిపోయిన తర్వాత పోలీసులు వాహనాన్ని స్వాధీనం పొందుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడి ఒక విస్తృత స్థాయి సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు. ఏమి దౌర్భాగ్యం, ఒక వ్యక్తిని బదనాం చేయడం కోసమే డిబేట్లు, ఇంకేమీ లేదు. అలా మాట్లాడద్దు లక్ష్మీకాంత్ గారు అలా మామూలుగా. ఎస్, కంటిన్యూ చేయండి. మీరు కంటిన్యూ మీరు మాట్లాడండి. సార్, విస్తృత స్థాయి సమావేశం అనేది ఒకటి పెట్టుకున్నారు. ఆ విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద ఎటువంటి ఆరోపణలు చేశారంటే ఆ పథకాలన్నీ ప్రజలకు చేరట్లేదు, మేము ఒక క్యూఆర్ కోడ్ పెడుతున్నాము, రేపు పొద్దున మా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటింటికి తిరిగి పథకాలు సరిగ్గా చేరిని కూటమి ప్రభుత్వం మీద నాయకులు తీరు ఎట్లా ఉంది అని ఆయన ఒక యాప్ రెడీ చేస్తాను. కూటమి ప్రభుత్వం ఉందా? ఎస్ లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ చేయండి, మీరు చేయండి.
మీరు కంటిన్యూ చేయండి. అది ఎందుకు చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి అది ఎందుకు చేయలేకపోయాడు? ఇవాళ కార్యకర్తల కోసం రప్ప రప్ప అని చెప్పేసి మాట్లాడి వాళ్ళ రోజున కార్యకర్తల సంఘ విద్రోహాలుగా ఏర్పాటు చేయడానికి ఇటువంటి యాప్ అనేది ఏర్పాటు చేస్తాడా? రైట్ రైట్ పవన్ కళ్యాణ్ నరకండి, కొయ్యండి, కొట్టండి అనలా, అది వినపడలేదా మీకు? పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈయన పవన్ కళ్యాణ్ మాట్లాడి వినపడలేదా? ఈ చిట్టుబాబు ఏమో డిబేట్లు ఏమో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు. పవన్ కళ్యాణ్ గారు కోటా శ్రీనివాసరావు గారు చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే వ్యక్తిగతంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు సాగనాపుతా ఉంటాడు. నువ్వేం మాట్లాడతావే ముసలుడు? ఏమండి ఎలా పడితే అలా మాట్లాడద్దు లక్ష్మీకాంత్ గారు. లక్ష్మీకాంత్ గారు వ్యక్తిగత దోషాలు చేయొద్దు. లక్ష్మీకాంత్ గారు వ్యక్తిగత దోషాలు చేయొద్దు. చిట్టిబాబు గారు మీరు కూడా సంయమనం కోల్పోవద్దు. ఇద్దరు వ్యక్తిగతంగా ఎందుకండి? ఎస్ ఎస్ వ్యక్తిగతంగా వద్దు. పవన్ కళ్యాణ్ గారు అంటే నీకు అంత వచ్చా అంటే నువ్వు ఆ రోజు చూసా పవన్ కళ్యాణ్ ఎవరిగా వస్తా నీకు నీకు అవసరం కాలు పిసకటం ఈయన ఎక్కడ మీకు అవసరమేరా? నాకెవడికిరా? మీకు అవసరం వచ్చు అంతా మీకు అవసరమేమో. నాలంటాడు కదా నీకు అవసరం అన్ని వస్తా మీకు కావాలి. ఎవరైనా కావాలి, మీకు వస్తా, మీలాంటి భక్తులకు వస్తా, మీలాంటి లక్ష్మీకాంత్ గారు వ్యక్తిగతంగా వద్దు. లక్ష్మీకాంత్ గారు సబ్జెక్ట్ డిబేట్ అయిపోద్దండి. మనం తిట్టుకుంటా. చిట్టుబాబు గారు ఆగండి. చిట్టుబాబు గారు నేను చెప్తున్నా ఆగండి. నేను సబ్జెక్ట్ లో వెళ్ళేటప్పుడు వ్యక్తిగత దోషాలు వద్దు. లక్ష్మీకాంత్ గారు మీరు కూడా సంయమనం పాటించాలి. అండ్ చిట్టుబాబు గారు మీరు కూడా సంయమనం పాటించాలి. ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు వ్యక్తిగతంగా తిట్టుకుంటే ఉపయోగం లేదు కదా. సబ్జెక్ట్ లోకి రండి. లక్ష్మీకాంత్ గారు సబ్జెక్ట్ లోకి రండి. అర్థమైందా? మాట్లాడినప్పుడు మధ్యలో మాట్లాడబాకు. వయసు పెరిగింది కానీ బుద్ధి జ్ఞానం. సబ్జెక్ట్ లోకి రండి లక్ష్మీకాంత్ గారు. సబ్జెక్ట్ లోకి రండి. దయచేసి సబ్జెక్ట్ లోకి రండి. లక్ష్మీకాంత్ గారు మ్యూట్ అవుతారు. లక్ష్మీకాంత్ గారు నేను మర్యాద ఇచ్చే ప్రసక్తి లేదు. ఎస్ మళ్ళీ మాట్లాడదాం మీతో.